సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలో పర్యటన సందర్భంగా ఏర్పాట్లను చేస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 4వ తేదీన ఆదిలాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ పర్యటనను జయప్రదం చేయాలని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇక కార్యక్రమాల్లో భాగంగా సీఎం రేవంత్ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇక పట్టణంలో జరిగే బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగించనున్నారు రేవంత్. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఆదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, ఈ ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఈ సభ సక్సెస్ అవుతుంది అనుకోవచ్చా? లక్ష్మీనాథ్, గుడ్ ఈవినింగ్. అయితే స్థానిక సంస్థల ఎన్నికల ముందట సీఎం రేవంత్ ఆదిలాబాద్ పర్యటన మాత్రం ఒక ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇక్కడి కాంగ్రెస్ శ్రేణుల్లో మాత్రం ఒక కొత్త రకమైనటువంటి ఒక జోష్ అనేటటువంటిది నింపేటటువంటి ఒక అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఇప్పటికే సీఎం రేవంత్ టూర్ కు సంబంధించి ఇక్కడ జిల్లా అధికారులు అయితే పూర్తి ఏర్పాట్లు అయితే చేసినటువంటి ఒక సందర్భం. ఆల్రెడీ ఎక్కడైతే హెలిప్యాడ్ దిగేటటువంటి ఏరోడ్రమ్ ఉంటుందో ఏరోడ్రమ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా శుభ్రం పరిచారు. ఆ తర్వాత హెలిప్యాడ్ ను, ఆ తర్వాత సభ నిర్వహించేటటువంటి దాదాపు 5,000 మందితో నిర్వహించేటటువంటి ఒక సభకు సంబంధించి ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో కూడా పూర్తి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అయితే ఎన్నికల నియమావళిని దృష్టిలో పెట్టుకుని కేవలం అంటే మున్సిపల్ పరిధిలో ఎన్నికల కోడ్ అనేది ఉంటుంది కాబట్టి మున్సిపల్ పరిధిలో సంబంధించి కొన్ని అభివృద్ధి పనులు అలాగే కొన్ని శంకుస్థాపనలు ఆయన చేయనున్నారు. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కూడా అమల్లో ఉంది కాబట్టి గ్రామ పంచాయతీల జోలికి వెళ్లకుండా కేవలం పట్టణ పరిధిలో అంటే మున్సిపల్ పరిధిలో ఏవైతే ఉంటాయో ఆ మున్సిపల్ పరిధిలో కొన్ని దాదాపు 18 కోట్ల రూపాయలతో చేపట్టేటటువంటి ఒక బీటీ రోడ్డు, సిసి రోడ్ల శంకుస్థాపనలు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి డిఎస్పీ క్వార్టర్స్, అలాగే రిమ్స్ లో క్రిటికల్ కేర్ యూనిట్ ని కూడా సీఎం రేవంత్ ప్రారంభించేటటువంటి ఒక అవకాశం కనబడుతోంది. సమాచారం అంటే అధికారికంగా సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి అధికారిక పర్యటన, అధికారిక షెడ్యూల్ ఇంకా ఏది ఖరారు కాకపోయినప్పటికీ కూడా స్థానిక నాయకులు చెప్తున్నటువంటి ఒక సమాచారం ప్రకారంగా ఈ కార్యక్రమాలు అయితే ఉండేటటువంటి ఒక అవకాశం కనబడుతోంది. ఇక్కడ దిగిన తర్వాత ఇక్కడ స్థానిక నేతలు అలాగే స్థానిక నేతలతో ఇక్కడ సమావేశం కూడా ఏర్పాటు చేసేటటువంటి ఒక అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి నేతలు కూడా సీఎం టూర్ కు సంబంధించి పూర్తిగా సమావేశమై
దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇటు అధికారులతో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే కంది శ్రీనివాసరెడ్డి, అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటన ద్వారా సీఎం రేవంత్ రెడ్డి యొక్క టూర్ ని పూర్తిగా జయప్రదం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులకైతే ఒక పిలుపునిచ్చి ఇచ్చినటువంటి ఒక సందర్భం అయితే కనిపించింది. ఓవరాల్ గా చూసుకుంటే ఇటు స్థానిక సంస్థలు ఇప్పుడు వచ్చేటటువంటి సర్పంచ్ ఎలక్షన్స్, ఆ తర్వాత వచ్చేటటువంటి ఒక పరిషత్ ఎన్నికలు, ఆ తర్వాత వచ్చేటటువంటి ఒక మున్సిపల్ ఎన్నికలు, అంటే వరుస 1 by 1 ఉండేటటువంటి ఒక అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ముందుగా సర్పంచ్ ఎన్నికలు, ఆ తర్వాత పరిషత్, ఈ ఎన్నికల నేపథ్యంలో రేవంత్ రెడ్డి టూర్ ఆదిలాబాద్కి అనేటటువంటిది ఇటు పూర్తిగా పోటీ చేసినటువంటి ఒక అభ్యర్థులే కావచ్చు, అందరిలో ఒక కొత్త జోష్, అలాగే ఇక్కడ పూర్తిగా ఏవైతే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన 474 మున్సిపల్ గ్రామ పంచాయతీలు ఉన్నాయో అవన్నీ కూడా కైవసం చేసుకునేటటువంటి ఒక విధంగా కార్యాచరణ కూడా సిద్ధం చేసుకున్నటువంటి ఒక సందర్భంలో నేతలకి దిశానిర్దేశం కూడా చేసేటటువంటి ఒక సందర్భం అయితే కనబడుతోంది. ఎందుకంటే సభ ఏదైతే కాంగ్రెస్ శ్రేణులతో నిర్వహించే సభ ఉందో ఆ సభకు సంబంధించి ఈ యొక్క పూర్తిగా వీటి గురించి చర్చించేటటువంటి ఒక అవకాశం అయితే కనబడుతోంది. ఇటు ఎన్నికల్లో పార్టీ బలోపేతం, ఎన్నికల్లో విజయం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఆయన సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసేటటువంటి ఒక అవకాశం కనబడుతోంది. అలాగే ఆ సభలో కూడా కాంగ్రెస్ శ్రేణులు ఎక్కువగా హాజరయ్యేటువంటి ఒక అవకాశం అయితే కనబడుతోంది. ఇక అభివృద్ధికి పనులకు సంబంధించి అయితే ఈ అభివృద్ధి పనులు అయిన తర్వాత ఇటు ముందుగా అంటే అనుకునే దాని ప్రకారంగా కొరడా చెనాక ప్రాజెక్టు సందర్శన అని కూడా ముందుగా అనుకున్నారు. కానీ అది కొరడా చెనాక అనేది గ్రామ పంచాయతీ పరిధిలో ఉండడంతో ఎన్నికల కోడ్ నిబంధన ప్రకారంగా బహుశా అక్కడికి వెళ్ళేటటువంటి అవకాశం ఉండదేమో అనేటటువంటి ఒక సమాచారం కూడా మనకు తెలుస్తోంది. బహుశా ఈ యొక్క టూర్లో అది ఉండకపోవచ్చు. కేవలం పట్టణానికి అంటే మున్సిపల్ పరిధికి సంబంధించి మాత్రమే పూర్తిగా రేవంత్ రెడ్డి టూర్ అయితే ఉండేటటువంటి ఒక విధంగా తెలుస్తోంది. సో ఏదేమైనప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి టూర్ ఆదిలాబాద్ జిల్లా పర్యటన మాత్రం ఇక్కడ కాంగ్రెస్ శ్రేణుల్లో మాత్రం ఒక ఊపు అయితే తీసుకొచ్చే అవకాశం అయితే కనబడుతోంది. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ సత్యనారాయణ.